హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంధ్య. నేను బాగున్నాను, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎంత ఉన్నానో ఎంత తగ్గానో అని వెయిట్ చెక్ చేసుకుంటున్నాను. అలాగే వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి నేను ఓట్స్తో ఇడ్లీ చేస్తున్నాను. వెయిట్ తగ్గాలి అనుకుని డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఓట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మాకు ఫైబర్ కరెక్ట్గా దొరుకుతుంది. దీంట్లో లో కార్బ్స్ ఉంటాయి, అలాగే హై ఫైబర్ ఉంటుంది. మేము ఎక్కువ క్వాంటిటీలో ఈ ఓట్స్ని తీసుకున్నప్పుడు మాకు స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది, తొందరగా ఆకలేయదు. చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా. దీంతో చాలా రకాలు చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవచ్చు, ఓట్స్ ఉప్మా, కిచిడి, అలాగే దోశ, మాకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఓవర్ నైట్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. రాత్రంతా మొత్తం నానబెట్టి పొద్దున్న తినొచ్చు. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ ఒక 4 టేబుల్ స్పూన్ టీ స్పూన్ తీసుకుని దాన్ని లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పెట్టేసి పొడిలాగా చేసి మొత్తం పొడిలాగా చేసి దాన్ని మామూలు ఇడ్లీ పిండిలో కలుపుతున్నాను. నేను ఇంట్లో వాళ్ళకని ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను, బియ్యం నానబెట్టేసి. దాన్ని కొంచెం తీసుకుని దాంట్లోకి పొడి యాడ్ చేసుకుని ఓట్స్ పౌడర్ చేసాం కదా, ఇది యాడ్ చేసుకుని ఇడ్లీ చేసుకుంటాను. ఒకరికైతే ఇలా ఇంత క్వాంటిటీలో ఒక 3-4 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పిండి నానబెట్టాను కదా, ఈ పిండిని కొద్దిగా బౌల్లోకి తీసుకొని ఆ పొడిని దీనికి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇడ్లీ చేసుకుంటే అయిపోతుంది. చాలా హెల్దీ ఈ బ్రేక్ఫాస్టు. ఓట్స్తో ఏం చేసుకున్నా హెల్దీయే. నేను చేస్తున్నది ఇంటర్మీడియట్ ఫాస్టింగు. ఈ ఫాస్టింగ్లో 16 అవర్స్ ఫాస్టింగు, 8 అవర్స్ అలాగే తింటాను. 8 అవర్స్లో 3 టైమ్స్ తింటాను. అలాగే 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటాను, ఇంకా ఏం తినను. మేము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. చియా సీడ్స్ వాటర్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, చాలా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. రోజుకి 3 to 4 లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మాకు అప్పుడప్పుడు ఆకలిగా అనిపించదు. నేను ఈ డయట్ ఫాలో అయ్యి 2 డేస్ అవుతుంది. ఇది 2వ రోజు. నా వెయిట్ ఇప్పుడు ప్రస్తుతం 71 kg ఉంది. 71 kg ఉన్నాను. ఎంత తగ్గుతాను అని చూడాలి. ఇది డే 2. నాకు వచ్చినట్టు ఓట్స్తో కానీ లేదంటే ఫ్రూట్స్తో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓట్స్ ఇడ్లీకి చట్నీ చేసుకుంటున్నాను. ఇలా టమాటాని కట్ చేసుకుని తర్వాత ఉల్లిపాయని కట్ చేసుకుని దీన్ని మిక్సీ పెట్టేసి తాలింపు వేసుకోకుండా అలాగే తింటాను. కొంచెం ఉప్పు కారం యాడ్ చేసి అలాగే తింటాను. మా ఇంట్లో వాళ్ళకైతే తాలింపు వేసేసి వేయిస్తాను. ఇలాగే బాగుంటుంది. ఈ ఇడ్లీ చేసుకున్నప్పుడు దానికి గార్నిష్గా క్యారెట్ తురిమినది ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కరివేపాకు ఆకులు వేసుకోవచ్చు, లేదంటే జీడిపప్పు ముక్కలు వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇలాగా క్యారెట్ తురిమినది ఉంది, దాన్ని కింద పెట్టేసి పైన ఇడ్లీ బ్యాటర్ని పోసేసి ఇడ్లీ చేసుకుంటున్నాను. దీనికి కింద ఇడ్లీ బ్యాటర్కి వేసే ముందు ఆయిల్తో ప్లేట్ని రబ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్తో ప్లేట్ని కొంచెం రబ్ చేసి తర్వాత క్యారెట్ పెట్టి పైన బ్యాటర్ పోస్తున్నాను. ఈ ఇడ్లీని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకి చేసిన ఇడ్లీని కింద పెట్టేసి నాకు రెడీ చేసుకున్న ఈ ఇడ్లీని పైన పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేస్తాను. అప్పుడే బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చాయి. లోపల వరకు కుక్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యారెట్తో గార్నిష్ చేశాను కదా, అది పైకి వచ్చింది. ఈ చట్నీ సర్వ్ చేసుకుంటున్నాను. దీనికైతే తాళింపు ఏమి వేసుకోలేదు నేను, అలాగే తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. పప్పాయి ఉన్నాయి నా దగ్గర. పప్పాయిని, ఫ్రూట్స్ని కూడా మేము డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇలా నా ప్లేట్ని రెడీ చేసుకున్నాను. ఒక 4 ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకోవద్దు, ఓట్స్ కదా, మాకు ఇదే సరిపోతుంది. 4 నుంచి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను, ఇవి సరిపోతాయి.
ఇప్పుడు 10 అయింది. 10కి నా బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్లో 1 కప్పు పెరుగు కూడా తీసుకోవచ్చు. అది కూడా ఈ చట్నీతో కలిపి తింటుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు 10కి బ్రేక్ఫాస్ట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ 1 నా లంచ్ని చేస్తాను. ఈ మధ్యలో నాకు ఆకలి అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్స్ తీసుకుంటాను. ఒక యాపిల్ కానీ ఒక బనానా కానీ తీసుకుంటాను. అలాగే మధ్యలో మేము చాలా వాటర్ కూడా తాగుతూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ మధ్యాహ్నం 1కి లంచ్ చేస్తున్నాను. ఒకటి రాగి ముద్ద తింటున్నాను. అలాగే ఆకుకూరలతో సాంబార్ చేసుకున్నాను. తోటకూర అలాగే పాలకూర కలిపి ఉడకబెట్టేసి దాన్ని సాంబార్లా చేసుకున్నాను. ఒక బౌలు రెడ్ రైసు, అలాగే ఒక ఎగ్గు, కొంచెం నెయ్యి కూడా తింటూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1కి ఇలా 4, 5 ఆ టైంలో నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. మేము వెయిట్ తగ్గాలన్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఓన్లీ డైటింగ్తోనే మేము వెయిట్ తగ్గము. ఎంతో కొంత ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. మాకు వచ్చినట్టు ఇంట్లోనే చేసుకోవాలి. ఎక్కడికో బయటికి వెళ్ళి జిమ్కి జాయిన్ అవ్వి అలాగన్నీ కుదరకపోతే ఇంట్లోనో చేసుకోవచ్చు ఈజీగా. మేము ఎంత యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా, దాంట్లో ఎంతో కొంత నేర్చుకొని మాకు వచ్చినట్టు చిన్నగానే చేసుకోవాలి. నేను కూడా ఇక్కడ చిన్నగానే చేసుకుంటున్నాను నాకు వచ్చినంత. కానీ నాకు కొంచెం ఎక్సర్సైజ్ వచ్చు, యోగా కూడా చేసుకోవచ్చు. అయితే యోగా అయితే మార్నింగ్ చేసుకోవాలి. మాకు మార్నింగ్ టైం కుదరకపోతే ఇలా ఈవినింగ్ టైం కూడా యోగా చేసుకోవచ్చు. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు. నాకు మార్నింగ్ యోగా చేస్తేనే బాగుంటుంది. ఈవినింగ్ యోగా అంతా నాకు చేయడానికి బాగోదు. నేను ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటే మధ్యలో మా అబ్బాయి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇలా చేయొద్దు మమ్మీ, అలా చేయొద్దు అని చెప్తున్నాడు. ఇలా వాడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటున్నాడు. నేను వీడియో తీసుకుంటానని తెలిసి అలా వస్తున్నాడు, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగా స్వెట్ అవుతుంటాం కదా, అప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. నేను పొద్దున్న వేడి చేసి పెట్టిన నీళ్ళు తాగేసాను మొత్తం. ఇప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని ఇది 1 గ్లాస్ తాగుతాను. ఇప్పుడు తాగేసి నేను నా షాప్కి వెళ్ళిపోతాను. మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్ ఏమి చేయను. మధ్యాహ్నం ముద్ద తీసుకున్నాను కదా, అదే హెవీగా ఉంది. సో నైట్కి డిన్నర్ ఏమీ తీసుకోను. 1 గ్లాసు వేడి నీళ్ళు తాగేసి ఇంకా షాప్కి వెళ్ళిపోతాను. ఇక్కడ కూర్చొని సిప్ బై సిప్ తాగుతున్నాను. ఇంకా వాటర్ తాగేసి షాప్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏదైనా పని ఉంటే చేసుకొని పడుకుంటాను. ఈరోజు వీడియో ఇంతే. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డైటింగ్ వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ.